సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో కలిసి పోలీస్ కంపెనీ అనే సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ డి కంపెనీ అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ పెట్టారు. అంటే డి కంపెనీ కన్నా ప్రమాదకరం అన్నమాట. దీంతో ఈ సినిమా అసలు కథ ఏంటి అనే ఆసక్తి మొదలైంది. ఈ చిత్రంలో ప్రధాన పోలీస్ అధికారి పాత్రను నటుడు హర్షవర్ధన్ రానే పోషించనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు. అయితే ఈ సినిమా కేవలం కల్పిత కథ కాదని నిజ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల నుంచి స్ఫూర్తి పొందిన కథగా ఆర్జీవీ వివరించారు. ఆర్జీవీ చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం పోలీసులు ఒక వ్యవస్థ, మరోవైపు అండర్ వరల్డ్ గ్యాంగ్లు డబ్బు, ఆధిపత్యం కోసం పనిచేసే సంస్థల్లా మారతాయి. కానీ ఒక వ్యవస్థకు అపారమైన అధికారాలు లభించినప్పుడు ఆ వ్యవస్థ కూడా ఒక కంపెనీలా మారితే ఏం జరుగుతుంది అనే ఆలోచన చుట్టూ ఈ కథ సాగుతుందని తెలిపారు. ఈ సినిమా నేపథ్యం 1990ల చివరి దశ నుంచి 2000 ప్రారంభం వరకు ఉన్న ముంబై అండర్ వరల్డ్ పరిస్థితులు. ఆ సమయంలో ముంబైలో గ్యాంగ్ కార్యకలాపాలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో వాటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ స్క్వాడ్ని ఏర్పాటు చేసినట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. అదే సమయంలో డి కంపెనీ వ్యవహారాన్ని కూడా ఈ కథలో ప్రస్తావిస్తున్నారు. దావూద్ ఇబ్రహీం తన ప్రత్యర్థి గ్యాంగ్లను ఎదుర్కొని ముంబై అండర్ వరల్డ్ లో తన ఆధిపత్యాన్ని పెంచుకున్నాడని, అనంతరం దుబాయ్ వెళ్లాడని ఆర్జీవీ తన పోస్టులో వివరించారు. తర్వాత డి కంపెనీ కార్యకలాపాలను చోటా రాజన్ చూసుకున్నాడని, అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ముంబై అండర్ వరల్డ్ లో ఒక ఖాళీ ఏర్పడిందని పేర్కొన్నారు. ఆ ఖాళీని ఉపయోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువకులతో కొత్త గ్యాంగ్లు ఏర్పడ్డాయని, దీంతో ముంబైలో గ్యాంగ్ వార్ మరింత తీవ్ర రూపం దాల్చిందని ఆర్జీవీ వివరించారు. ఈ పరిస్థితులను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ స్క్వాడ్నే ఇప్పుడు పోలీస్ కంపెనీ కథకు ప్రధాన ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కథలోని ప్రధాన పాత్రను ఒకప్పుడు ముంబైలో పనిచేసిన పోలీస్ అధికారి దయానాయక్ పాత్ర స్ఫూర్తితో రూపొందించినట్లు ఆర్జీవీ తెలిపారు. ఈ పవర్ఫుల్ పోలీస్ పాత్రను హర్షవర్ధన్ రానే పోషించనున్నారు. ఇప్పటికే ఈ ప్రకటనతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఎందుకంటే ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ గతంలో సత్య, కంపెనీ వంటి సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు అదే ప్రపంచాన్ని మరో కోణంలో, పోలీసుల దృష్టికోణంలో చూపించబోతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఇంకా పలువురు ప్రముఖ నటులు ఉన్నారని ఆర్జీవీ వెల్లడించారు. వారి వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.